विजय कुमार नाम्यस्य वृषणाभिजाया बकुलो गोत्रोद्भवस्य श्री मादासी रामचंद्र नाम्यस्य सुमंगली नामधेयाया आरुद्र गोत्रोद्भवस्य कन्नम विद्यासागर राव अपन्ना नामधेयाया एवं गोत्रोद्भवस्य भक्तिमुक्तन शशिधर श्रीपाद नामधेयस्य श्री भंजाला वीरावती वीरदा नामधेयाया ईश्वरगुप्ता दीपिका नामधेयाया श्री धर्मवर वीरगोपाल नायडू देखा ఆ సాయి వదిలిన ప్రాంతంలో స్నానం చేస్తుండగా ఒక మొసలి అతని కాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మొసలికి నీటిలో ఉంటుంది. ఆ ఇద్దరి మధ్యన గజేంద్రుడికి మొసలి మధ్యన భీకరమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో చివరికి ఆయన గజేంద్రుడి యొక్క శక్తి అంతా కూడా హితమైపోతుంది. చివరి దశ వస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో మంచిగా లక్ష్మీ సమేత పోతగారు మంచి అద్భుతమైనట్టుగా పనిచేస్తారు. తెలియజేప్పుడు మరి బమ్మెర భూతనామాచ్యుడు శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంలో గజేంద్ర మోక్షం గురించి చాలా చక్కగా వివరించాడు. చిన్న పిల్లలకు కూడా ఇవాళ ఈ గజేంద్ర మోక్షం కథ చెబితే వాళ్ళల్లో ఉత్సుకత ఉత్సాహం బాగా పెరిగిపోతున్నది. మరి ఈ గజేంద్ర మోక్ష ఘటన మొసలి నీళ్లలో ఉండి దాని యొక్క ప్రభావాన్ని బలాన్ని చూపెట్టింది. ఏనుగు దానికి చిక్కి అది బలహీన పడిపోయింది. అట్లా ఏనుగు ముసలికి కొన్ని వేల సంవత్సరాలు గజేంద్ర మోక్షలో ఎంత ఇది చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఏనుగు అయ్యో నేను ఇంత ఆపదలో ఉన్నానే
ఎవరు చేజరించు జగమెవ్వరి లోపలనుండు లీనమై ఎవరి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణండెవ్వడు అనాది మధ్యలనుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణం వేడెదను అని ప్రాధేయపడగా ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితోటి పాచికలాడుతున్నాడట. ఎవరబ్బా నన్ను గుర్తు చేస్తున్నారు, నన్ను శరణ కోరుతున్నారు ఎవరు అని చెప్పని ఆ విష్ణుమూర్తి పాచికలు ఆడుకుంటూ ఉంటున్నాడట. భార్య లక్ష్మీదేవి ఏదో తేడా వచ్చిందని చెప్పని ఆమె యొక్క పాచికలు అటు ఇటు అంటే ఆ చెయ్యిని అట్లనే పట్టుకున్నాడట విష్ణుమూర్తి. పట్టుకుని ఎప్పుడైతే ఈ ప్రార్థన వినబడిందో, గజేంద్రుడి యొక్క ప్రార్థన వినబడిందో ఆ చెయ్యి అట్లనే పట్టుకుని ఉరగడం మొదలుపెట్టిన విష్ణుమూర్తి. ఎక్కడ ఆగల, ఆయుధాలను తీసుకోరా, ఏమీ లేదు. మరి భర్త ఎప్పుడన్నా బయటికి పోయేటప్పుడు ఎక్కడికి పోతున్నావు అంటే చాలా అప్పట్లో వస్తున్నట్టుండే, ఇప్పుడు అడిగిపోతాను ఏమొచ్చు. అయితే మరి లక్ష్మీదేవి తన యొక్క ఆ భర్తకు ఏదో పాచికల్లో తేడా వచ్చిందని చెప్పే మూమెంట్లో ఆ చెయ్యిని పట్టుకుని విష్ణుమూర్తి ఇక ఒకటే పరిగెత్తున్నాడు. ఏమీ విషయం చెప్పడం లేదు. ఎక్కడికి వెళ్దామని అడుగుదావా, ఎట్లా ఉంటుంది పరిస్థితి. మరి చెయ్యి అట్లనే పట్టుకున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఆమె యొక్క సిగ మొత్తం కూడా జారిపోయింది. మా చీర యొక్క పవిడి చదువు జారిపోతున్నది. అయ్యో ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని అడిగేటట్టు లేదు. ఎట్లా అని బాధపడుతున్నాడు. ఆ విష్ణుమూర్తి అడిగితే ఏమనుకుంటాడు? అడగకుండా ఉన్నావా సిగ జారిపోతుంది, పవిత్రం జారిపోతున్నది. మరి బిడ్డ అప్పట్లో అట్లా అడగకుండా అట్లా పోతుంది లక్ష్మీదేవి. పోతుంటే ఆ సమయంలో వాళ్ళ యొక్క అడుగులు ఏ రకంగా పడుతున్నాయో ఆ అడుగుల యొక్క శబ్దం నడుపుకున్నాడు ఎట్లా అని చివరికి ఆ బాధ చొప్పున అట్లా పోయి చివరికి జారిపోయే మూమెంట్లో ఇక ఏమి ఉండబట్టలేక బాధ ఆపుకోలేక స్వామి ఎక్కడికి నన్ను ఎక్కడికి ఉంచుకెళ్తున్నావు మొదట, ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అంటే ఏమి లేదు. నేను నీతో పాచిలాడేటప్పుడు ఒక గజేంద్రుడు నన్ను శరణ కోరాడు. మరి ఆ ప్రార్థన నాకే నిలబడింది. మరి నువ్వేదో నాకు పాచిక విషయంలో చెప్తున్నావు, అది చెప్పకుండా నీ మాటని వినకుండా నిన్ను తీసుకుని పోతున్నా, ముందు ఆయన రక్షించడాలనే విషయం చెప్తా అన్నట్టుగా ఈ విష్ణుమూర్తి పోయి తన యొక్క చక్రాయుధంతో ఆ ఏనుగు బయటకు వచ్చి ఆయన రక్షించినట్టు ఆ భగవంతుడు ప్రార్థించింది. అది తెలంగాణ ముఖ్యమైన Amen.
సంవర్తకో వర్ణి అనిలో ధరణి సిద్ధి సాధన
ధర్మ పరాకృష్టానాం అప్రమత్త ప్రతిష్ఠితః స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవో బృహద్కరః महाक्रमो महाकर्मा महातेजो महारथः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णैता पुण्यः पुण्यैर्नामयः मनोजवस्तीर्थकरो वसुरेखा वसुप्रदः वसुप्रदो वासुचतुरात्मा चतुर्भावा चतुर्वेद विदेकपाः समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगा सुतंतु सुलभ सुहृद सिद्धः शत्रुजित् शत्रुतापनः अनुबृहत् कुशस्थूलो गुणवृद्धि गुणोहः आरवृत्तरितो योगी योगीश सर्वकामदः विकाय सगतिर्ज्योति सुरुचिर्हृतमुद्विपुः నమస్కారం అండి. ఎలుగు నిర్మాణ దేవాలయంలో లక్ష్మీ సింహాసనం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆహ్వానం చేస్తున్నాము. అలాగే స్వామివారి యొక్క ఆశీర్వచనం కూడా ఉంటుంది. తప్పనిసరిగా కార్యక్రమం స్టార్ట్ అంటే తీసుకుంటా ఉపాసం తిన్నాడు 2 పూట తిన్నాడు ఇంకేం ఉపాసం
అటు ఉండండి అటు నాగా
श्रीलंका वल्लभाय सुदर्शनाय विद्महे सहस्रज्वालाय धीमहि आंजनेयाय विद्महे అయిందా అన్న మీకు చేద్దాం అయ్యా పూజారి గారు చిన్న
ఉండదా వస్తా నాకు అయిపోయింది నాకు అదృష్టవంతుడు